गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు, నా పాదాభివందనాలు. నేడు గురు పూజోత్సవ శుభాకాంక్షలు. నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులందరికీ పాదాభివందనములు. गुरुर्देव उभय कुशल चिरजीवन प्रसुख भरित मंजुलतर शृंगारे संचारे अधर रुचित मधुरित भग सुधन कनक प्रशम निरत बांधव्ये मांगल्ये मम तव सति समदश शत मुद मन शुभ सुमन लगिव सुसुत सहित विरह रहित आनंद भोगम आजीवकालम आशानुबंधम कालानुकालम दैवानुकूलम काम्यार्थ सिद्धिं कामये। मीठा है कोसा है बारिश का बोसा है, कोसा है कोसा है बारिशों का बोसा है, मीठा है कोसा है
बारिश का बोसा है कोसा है कोसा है बारिशों का बोसा है जल 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 बहता चल नन्ना रे 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 Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. పేరుని నలుదిక్కులా వ్యాప్తి చేయాలనేదే నా ఉద్దేశం. అది మార్కుల పరంగా కావచ్చు, ఒక యాక్టివిటీ పరంగా కావచ్చు, ఒక సాంప్రదాయం పరంగా. మనం బ్యాడ్జెస్ చేయించాం. అది చూసి చాలా మంది అడిగారు నన్ను, ఎక్కడ ప్రతిరోజు పిల్లోడు గుర్తు పెట్టుకుంటారు, మిగతా పిల్లలకి అది ప్రతిరోజు ప్రతి క్షణం కనిపిస్తుంది. మంచి ఇన్స్పిరేషన్. ఇలాంటి యాక్టివిటీస్ రాష్ట్రంలో ఏ స్కూల్లోనూ ఇంత ఇదిగా చెయ్యట్లేదు అనేది, ఇలాంటివన్నీ విన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. ఇప్పుడు మొన్న 596 వచ్చినప్పుడు నేను గ్రూప్లో పెట్టాను, మా పాపకి అని పెట్టాను. అంటే మా క్లాస్మేట్స్ గ్రూప్ ఉంది బిఈడి, చాలా మంది ఫోన్లు చేసి మీ పాపకి అన్నారు. అంటే ఏమని మా అమ్మాయికి అనుకున్నారు. అంటే మేము ఎప్పుడు కూడా పిల్లల్ని మా పిల్లల్లాగే ఫీల్ అవుతాం. ఇప్పుడు నేను మా అబ్బాయి తిన్నాడా లేదా ఇవన్నీ ఏమీ పట్టించుకోం, తింటారులే ఉంటారులే అనే ఉద్దేశం. కానీ మిమ్మల్ని మాత్రం ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ మీ ఏం తిన్నారా, ఏం చేశారు, టేస్ట్ బాగుందా, రోజు వస్తున్నారా, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎందుకు? మా జీతం పనేమి చదువు నేర్పించడం వరకే కాదు, మేము అన్ని వికాసపరంగా మీ జీవన వికాసానికి తోడ్పడేటువంటి అన్ని పద్ధతుల్ని ఇక్కడ నేర్పించి మీరు ముందడుగేస్తే సంతోషించే వాళ్ళమే. అదే గురుదక్షిణ. అలా ఉంటేనే మేము చాలా ఆనందపడతాము. మీకేమైనా అయితే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అలాంటి గురువులు ఉండే స్కూల్లో మీరుంటున్నారు కాబట్టి అది మీరు చేసుకున్న అదృష్టము. ఇంత మంచి ఉపాధ్యాయులతో పనిచేస్తున్నారు. కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి, మాటలు అన్నీ మరిచిపోయా నీళ్ళే నమిలేసి, ఇల్లు వలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు గుండెకెంత సందడొచ్చరా, వేప చెట్టు ఆకులన్నీ గుమ్మరించినట్టు ఈడుకేమో జాతరొచ్చరా, నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా, రాత్రిరంతా నిద్రపోని గల్లరే నీదిరా, మూడు వారిపోయి ఉన్న అడవి లాంటి ఆశకే పట్టు చీరనే కట్టుకున్నా, కట్టుకున్నా టిక్కీ బొట్టే పెట్టుకున్నా. ఇంత గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి మార్గదర్శకులైనటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమము 1962వ సంవత్సరం నుంచి భారత ప్రభుత్వం చేయిస్తూ ఉంది.
ఈయన గారు తమిళనాడులో జన్మించి తిరుత్తని జన్మించి తమిళనాడులో కాపురముంటూ తిరుపతి మనకు సమీపంగా ఉన్నటువంటి తిరుపతిలో కూడా ఈయన విద్యాభ్యాసం చేయడం జరిగింది. తర్వాత ఈయన ఉపాధ్యాయునిగా పనిచేస్తూ అనేక కళాశాలల యందు ప్రిన్సిపాల్గా పనిచేస్తూ విదేశీ రాయబార కార్యాలయాల్లో పనిచేస్తూ ఉన్నతమైనటువంటి అనేక బ్రిటిష్ ప్రభుత్వంలో అనేకమైనటువంటి పదవులు సుమారుగా ఒక 15-20 పదవుల మీద అలంకరించినటువంటి ఘనత ఈయనకుంది. మనం చేసినప్పుడు నాకు ఒక గుర్తొచ్చింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక యూనివర్సిటీ నుంచి మారి వేరే దగ్గరికి వెళ్ళే సమయంలో అతను రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి గుర్రపు బండిలో వెళ్తూ ఉంటే అతని శిష్యులు వచ్చి ఆ గుర్రపు బండికి కట్టినటువంటి గుర్రాలని విప్పేసి వాళ్ళే రైల్వే స్టేషన్ దాకా అతన్ని ఆ గుర్రపు బండిని లాక్కుంటూ రైల్వే స్టేషన్ దాకా వదిలిపెట్టినటువంటి సన్నివేశం అన్నమాట. అంటే వాళ్ళ యొక్క భక్తిని, గౌరవాన్ని వాళ్ళు అలా చూపించారు. దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. పిల్లలు గురువు పట్ల ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి. ఉపాధ్యాయులలో ఈ యొక్క పాఠశాల కన్నా మీరు లోపలికి వచ్చేసిన తర్వాత మీరందరూ కూడా మా బిడ్డలే. అంటే మా బిడ్డలు ఎలా అయితే మేము చూసుకుంటామో దానికి రెట్టింపుగా మిమ్మల్ని చూసుకోవడం జరుగుతుంది. అందులో అమ్మాయిలు అయితే కొంత ఎక్కువ, ఏది కొంతవరకు అబ్బాయిల కంటే కొంత ఎక్కువ, కానీ క్రమశిక్షణలో మాత్రము ఇద్దరు సమానులే, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. కానీ ఏదైనా గురువులు మనం పంచుకోవాలి. గురువులు అనేటువంటి వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. మేమంతా కూడా సెకండ్ కేటగిరీ గురువులు. ఆధ్యాత్మిక విద్యను బోధించే వాళ్ళు నిజమైన గురువులు. అర్థమవుతుందా? మేమేంద్ర అంటే మేము మీకు విజ్ఞానాన్ని కలుగజేస్తున్నాం, అది మాత్రం వాస్తవమే. కానీ ఆధ్యాత్మిక విద్యను, దాని మీదటువంటి పరిజ్ఞానాన్ని కలుగజేసేవాడు నిజమైన గురువు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా గురువులను మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకి గురువులు చాలామంది ఉన్నారు, వేదవ్యాసుడు, అవునా, ఇటువంటి వాళ్ళంతా కూడా మన గురువులను మొట్టమొదట చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకి ఈ కాలంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గురించి మనకి ఇంతకుముందు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో సెప్టెంబర్ 5 గురువు గారు తెలుసు, అర్థమైందా? అలాగే నేషనల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఉంటుంది. సెప్టెంబర్ 5 నేషనల్ అయితే టీచర్స్ డే, ఇంటర్నేషనల్ వచ్చి అక్టోబర్. దొంగ చూపులే, రంగు పూసలే, నన్ను దోచలే హాయ్, కొంట సైగలే, మాయ చేసలే, చాటుమాటుగా ఊసులాడలే హాయ్, ఎప్పుమ్మా నీ పాదమ్మ పగాయం నా లోకం మారలే, ఒమ్మా నీ గాలే సోకగా ప్రాణమంతా ఊగలే, ఎట్టనే నీ కలని పట్టుకోవాలని చూడే ఆ చూపులను తప్పుకోలేకు అసలు నీ కళ్ళకి కవని కాస్తాయే కటుకన కలలు నూరుముతుంటే ఎరగకండి చిన్నే సెగలు నా ఊపిరిగానికి ఉయ్యాలనుగుతూ ఉంటే ముంగురులు నూనెట్టేస్తే ఎలా నితుచమంటే నిస్తురపు విలా. Let's be grateful to one and all. Thank you very much. ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు. అజ్ఞానం అనే చీకట్లో రాజు వేదం చూపని ఉపాధ్యాయులారా, వేదము చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగనులారా. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నీనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు మూవరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నీనురా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నీనురా.
రాజీగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజీగో అంటుంటే మస్తుందేమో పిల్లో లబ్బు తన్నుకు వస్తుందే టన్నుల్లో భూమి పూజ చేసుకుంటే బుక్కల్లో గొప్ప కోడు కట్టుకుంటే కోగిల్లో నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజలు పెట్టేసుకుంటాది సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నారాములమ్మ చెమ్మగిల్లి ముద్దియవే మనసు నాది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో कल रात आया मेरे घर एक चोर आके बोला दे दे मुझे जो भी तेरा है मैंने बोला मेरा नाम भी ले जा मेरा काम भी ले जा मेरा राम भी ले जा मेरा श्याम भी ले जा मेरा नाम भी ले जा मेरा काम भी ले जा मेरा राम भी ले जा मेरा श्याम నా పేరు శ్రీ దీక్షిత. నేను 7వ తరగతి చదువుతున్నాను. ముందుగా ఉపాధ్యాయులందరికీ ప్రధాన ఉపాధ్యాయుల వారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 5వ